అందరికీ నమస్కారం. ఇది 75 సంవత్సరాల క్రితం జరిగిన విధ్వంసం. విష రసాయనాలతో భూమి పాడైపోయింది, పంటలు పాడైపోయినాయి, నీరు కలుషితమైంది, పంట గింజలు కలుషితమైనాయి, గాలి కలుషితమైంది, అన్నీ కలుషితమైపోయినాయి. భవిష్యత్ తరాల గురించి రేపేంటి అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది. ఇలాంటి తరుణంలో శ్రీ 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 త్రిదండి శ్రీ రామానుజ చినజీయర్ స్వామివారు సుఫల యాత్రతో 2 రాష్ట్రాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. ఇది ప్రకటన చూసిన వాళ్ళు, అన్నం తినే ప్రతి వాళ్ళు బాధ్యతగా నలుదిక్కుల నుంచి స్వామివారితో 4 అడుగులు వేయాలని కోరుకుంటున్నాం. ఈ వార్త చూసిన తర్వాత మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ భూమి మీద ఏ దేశంలో ఉన్నా సరే, మీ సంబంధికులను కూడా మీరు రాలేని పక్షంలో స్వామివారితో 4 అడుగులు వేయించండి. ఇది ఎవరి కోసం? మనవాళ్ళ కోసం స్వామివారు ఇంత కష్టపడుతున్నారు. వ్యవసాయం చెడిపోయిందని చాలామంది స్వాములు మాట్లాడుతున్నారు. కానీ స్వామివారు ఈ వయసులో పాదయాత్ర చేయటం అనేది మళ్ళీ భూమికి ఊపిరిపోయటం లాంటిది. ఇది మన అందరి బాధ్యతగా రావాలని ఈ 2వ విడత పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం ఫిబ్రవరి 11వ తేదీ 2020 సంవత్సరం ఉదయం 9 గంటలకి వేదిక మోపుదేవి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం దగ్గర నుండి కరుణాకర్ గారు రైతు పొలం వరకు, అయోధ్య గ్రామం వరకు ఇది కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకల్లా రావాలని, దీంట్లో గోభక్తులు, గో ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, అలాగే సుభాష్ పాలేకర్ గారు కృషి వ్యవసాయ విధానంలో చేస్తున్న వారు, ఎలాగో స్వామివారి భక్తులు అందరం కలిసి వేల సంఖ్యలో పాల్గొని మన భూమిని, మన భవిష్యత్ తరాలని రక్షించుకుంటానికి జీవితంలో ఈ రోజు మీ అందరికీ గుర్తుండే రోజు అవుతుంది. ఇది అందరూ రావాలని కోరుకుంటున్నాము. అలాగే ఫిబ్రవరి 12వ తేదీ చక్రపాణి గారు పొలం నుంచి, ఇది వెస్ట్ గోదావరిలో ఉన్నది, ఇక్కడ వంగూరు రాములవారి దేవాలయం నుంచి దిబ్బగూడెం వరకు పాదయాత్ర జరగబోతుంది. ఇది ఉదయం 9 గంటలకల్లా మీరు 2 కార్యక్రమాలు పాల్గొనవాలని కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.